న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించిన తొర్రూరు కోర్టు సివిల్ న్యాయమూర్తిని బదిలీ చేయాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. న్యాయమూర్తికి వ్యతిరేకంగా న్యాయవాదులు నినాదాలతో కోర్టు ప్రాంగణాన్ని మారుమోగించారు. న్యాయమూర్తి మట్ట సరిత న్యాయవాదుల పట్ల దురుసుగా ప్రవర్తించి చులకన భావంతో వ్యవహరిస్తున్నారని న్యాయవాది ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. న్యాయవాదుల పట్ల సరిత మొండి వైఖరిని విడనాడాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా హైకోర్టు న్యాయమూర్తి స్పందించి తొర్రూరు న్యాయమూర్తిని తక్షణమే బదిలీ చేయాలని, లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జూనియర్ సివిల్ జడ్జి దురుసుగా ప్రవర్తించడం వల్ల బారన్ బెంచ్ కు అనేక సమస్యలు సృష్టించడం జరిగింది. దాని విషయంలో జిల్లా జడ్జి గారికి, హైకోర్టు పోర్ట్ఫోలియో జడ్జి గారికి, సీజే గారికి, అడ్మినిస్ట్రేటివ్ విజిలెన్స్ వారికి కూడా గత 3 నెలల క్రితం రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఆ సమస్యకు పరిష్కారం జరగలేదు. ఈ కారణంగానే వారం రోజుల నుంచి తొర్రూరు కోర్టు విధులు బహిష్కరించడం జరిగింది. దానికి సంఘీభావంగా బార్ అయిన మహబూబాబాద్ అసోసియేషన్ కూడా ఈ రోజు విధులు బహిష్కరించడం జరుగుతుంది. తక్షణమే హైకోర్టు సీజే గారు గాని, పోర్ట్ఫోలియో జడ్జి గారు గాని సమస్యను పరిష్కరించి అక్కడ పనిచేస్తున్న జూనియర్ సివిల్ జడ్జి గారిని ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళు గత వారం రోజులు బారన్ బెంచ్ మీద మధ్యన జరుగుతున్న సంఘటనలో వారు బైకాట్ చేస్తున్నారు. వారు మాకు విన్నవించి ఒక్కరోజు బైకాట్ చేయాలనే విన్నపంతో మేము కూడా వాళ్ళ కోరిక మేరకు స్పందించి సంఘీభావంగా ఈ రోజు బైకాట్ చేస్తాం. వారిని ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేయాలని, వేరే ట్రాన్స్ఫర్ చేయాలని కోరుకుంటూ ఈ రోజు